ఆస్తుల క్రయ విక్రయాల్లో సేల్ డీడ్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సేల్ డీడ్ క్యాన్సిలేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఒక ప్రాపర్టీ క్రయ విక్రయం జరిగిందని మనం ఎప్పుడూ భావించవచ్చు. ఒకవేళ ఆల్రెడీ సేల్ జరిగినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం ఏ సందర్భంలో ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూస్తూ ఉన్నాం ప్రాపర్టీకి సంబంధించి సేల్ డీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. యాక్చువల్గా ఒక ఆస్తి అసలు సేల్ జరిగిందని మనం ఎప్పుడు భావించవచ్చు అంటే ఒక ట్రాన్సాక్షన్ని సేల్గా మనం పరిగణించాలి అంటే 4 ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్. ఒకటి వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ కంప్లీట్ ఓనర్షిప్. నా నుండి మీకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కంప్లీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. పాక్షికంగా ట్రాన్స్ఫర్ అయితే ఉదాహరణకి లీజ్ అవ్వచ్చు, మార్టిగేజ్ అవ్వచ్చు, పార్షల్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. నెంబర్ 2 కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇన్ లిeu ఆఫ్ విచ్ మీరు నాకు కన్సిడరేషన్ అమౌంట్ పే చేయాలి. అది పూర్తిగా ఒకేసారి పే చేయొచ్చు రిజిస్ట్రేషన్ అప్పుడు, లేదంటే పాక్షికంగా ఇప్పుడు పే చేసి మిగతాది తర్వాత పే చేస్తా అని చెప్పేసి సేల్ డీడ్లో రాసుకోవచ్చు. లేదా అసలు ఏమి పే చేయకుండా అగ్రీడ్ కన్సిడరేషన్ అమౌంట్ని మొత్తంగా ఆయన ఫ్యూచర్ డేట్ పే చేస్తాను కూడా అనొచ్చు. బట్ కన్సిడరేషన్ అయితే ఉండాలి. ఇది 2. 3, ఎప్పుడైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వర్త్ మోర్ దెన్ 100 రూపీస్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. సో ఎగ్జిక్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్. నెంబర్ 3. 4th అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటెన్షన్ ఆఫ్ బోత్ పార్టీస్. నా నుంచి మీకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరిగేటప్పుడు నాకు ట్రాన్స్ఫర్ చేద్దామనే ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 ఆస్పెక్ట్స్ కూడా ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే ఒక ట్రాన్సాక్షన్ని సేల్గా పరిగణిస్తారు. ఒక సేల్ ట్రాన్సాక్షన్ మనం రిజిస్టర్ చేయించినప్పుడు అది సేల్ డీడ్ అవుతుంది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు సేల్ జరిగేటప్పుడు మీరు చెప్పారంటే ఖచ్చితంగా అమౌంట్కి సంబంధించి వివరాలు ఉండాలి. సో అమౌంట్ అనేది టైంకి ఇవ్వకున్నా, లేదంటే ఇస్తాన్న అమౌంట్ ఇవ్వకున్నా, సో అలాంటి సేల్ డీల్ అని మనం క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది జనరల్? రైట్. ముందుగా అసలు ఫస్ట్ ఏ సందర్భాల్లో ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ని మనం క్యాన్సిల్ చేయించుకోవచ్చో చూద్దాం. 1 ఫ్రాడ్, 2 మిస్రిప్రజెంటేషన్, 3 కోయర్షన్ ఆర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, భయపట్టి మీ చేత రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, 4 వచ్చి అసలు మీకే ఈ రిజిస్ట్రేషన్ చేసేటువంటి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అధికారం లేదు. ఉదాహరణకి జీపే హోల్డర్స్ ఒక్కోసారి ఇచ్చిన అధికారం పరిధి దాటి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అవన్నీ ప్రొహిబిటెడ్. ఓకే. అలాగే స్టాట్యుటరీ ప్రొహిబిషన్ ఉండిద్ది. ఉదాహరణకి గిరిజన ప్రాంతాల్లో ప్రాపర్టీని గిరిజనేతలకు అమ్మటం, లేదంటే లవాణి పట్టా భూముల్ని వేరే వాళ్ళకి అమ్మటం, ఇవన్నీ కూడా స్టాట్యుటరీలీ ప్రొహిబిటెడ్. అలాగే షామ్ అండ్ నామినల్ ట్రాన్సాక్షన్ అంటే నాకు అప్పులలో పెడుతుంది, తప్పించుకోవడం కోసం, తాత్కాలికంగా బయటపడటం కోసం నా ప్రాపర్టీని వేరే వాళ్ళ పేరిట రిజిస్టర్ చేయటం, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ఉంది. ఇప్పుడు కన్సిడరేషన్కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు కన్సిడరేషన్ అనేదే లేకుండా జరిగింది అంటే మనం చేసిన ఒక కేసునే ఉదాహరణగా మాట్లాడుకుందాం. ఆ సేల్ డీడ్లో దాదాపు 18 లక్షల రూపాయలు వైట్ సోన్సో చెక్ ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. బట్ ఆ సెడ్ కన్సిడరేషన్ అమౌంట్ ట్రాన్స్ఫరర్ లేదా వెండర్కి రాలేదు. అదొక గ్రౌండ్ టు గెట్ ద సేల్ డీడ్ క్యాన్సిల్డ్. ఓకే. ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి కేసు అంటే నేను మీకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశాను, దీని నిమిత్తం మీరు నాకు 200 రూపాయలు ఇవ్వాలి. ఆ 200 రూపాయలు కూడా మనం డాక్యుమెంట్లో రాసుకున్నాం. దాంట్లోనే ఏమని రాసుకున్నాం, 100 రూపాయలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చినట్టు, బ్యాలెన్స్ 100 రూపాయలు ఏదవుతుందో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఇచ్చేట్టు. సో 200 రూపీస్లో 100 రూపీస్ ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చేట్టు, బ్యాలెన్స్ ఆన్ ఏ ఫ్యూచర్ డేట్ ఇచ్చేట్టు. ఇప్పుడు కేసు ఏమంటే ఆ అగ్రీడ్ డేట్న మిగిలిన 100 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి సేల్ డీడ్నే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఆ పెండింగ్ లేదా బ్యాలెన్స్ అమౌంట్ పే చేయనంత మాత్రాన రిజిస్టర్డ్ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయలేము. మహా అయితే పెండింగ్ లేదా బ్యాలెన్స్ అమౌంట్ రికవరీ కోసం మనీ రికవరీ సూట్ వరకు వేసుకోవచ్చు. అంతేగాని ఆ ఒక్క గ్రౌండ్ మీద మీరు రిజిస్టర్డ్ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయలేరు అని చెప్పి కోర్టు చెప్తుంది. సో అంటే జనరల్గా ఇప్పుడు రిజిస్టర్ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయలేము. సో ఒకవేళ ఇరు పార్టీలు ఇద్దరికి కూడా అంగీకారం ఉండి, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి అథారిటీ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా క్యాన్సిల్ చేయించుకోవచ్చా ఎట్లా? రైట్. అసలు అది కాంట్రవర్సీ ఫ్రీ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నాకు ఒక ట్రాన్స్ఫర్ జరిగింది, ఒక సేల్ జరిగింది.
బోత్ పార్టీస్ మ్యూచువల్గా వెళ్ళేసి క్యాన్సిలేషన్ డేట్ రిజిస్టర్ చేయించుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏ ఇబ్బంది ఉండదు మనకి. సో జనరల్గా ఎవరికి ఉంటుంది అధికారం, అంటే రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళకి ఉంటుంది ఎవరు? రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1908 ప్రకారం కేవలం రిజిస్టర్ చేసే అధికారం మాత్రమే ఉంటుంది, కానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని యూనిలాటరల్గా క్యాన్సిల్ చేసే అధికారం రిజిస్ట్రేషన్ అధికారాలకు లేదు. చాలా సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అలా అంటూ జరిగితే నేరుగా హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. శివపాల్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2016 ఒక జడ్జిమెంట్ ఉంది. ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం కేవలం సివిల్ కోర్టుకి మాత్రమే ఉంది, కానీ ప్రభుత్వ యంత్రాంగానికి లేదు. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా సో ఎట్లా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ ఇష్యూస్ అనేవి చాలా ఏళ్ల కాలం పాటు కొనసాగుతూ ఉంటాయి. సో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే 1975లో స్టార్ట్ అయింది. అప్పట్లో సేల్ కన్సిడరేషన్ అమౌంట్ 7,000 రూపీస్. ఆ 7,000లో 2,500 రూపీస్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారు. మిగిలిన 4,500 రూపీస్ తర్వాత ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటే ఇవ్వాల్సిన 4,500 రూపీస్ వెనక్కి ఇవ్వలేదు కాబట్టి ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేసి ప్రాపర్టీ వెనక్కి ఇప్పించండి అని చెప్పి కేసు ఫైల్ అయింది. ఇప్పుడు 1975లో, ఇది 2026, 51 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుంది? రిజిస్టర్డ్ సేల్ డీడ్ని అయితే క్యాన్సిల్ చేయడం కుదరదు ఆ గ్రౌండ్ మీద. హవర్ బ్యాలెన్స్ 4,500 రూపీస్ మీకు ఏదైతే రావాలో దాని నిమిత్తం మీరు మనీ రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు చెప్తుంది. ఓకే, ఇది ఏమంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంటుంది, ఆ మాదిరి ఉంటుంది. మళ్ళీ ఈ 4,500 రూపీస్ కోసం మనీ రికవరీ సూట్ వేసుకోవాలంటే అది ఇంకా కొన్ని ఏళ్ళు నడిచేటువంటి అవకాశం. జనరల్గా ఇలాంటి డిస్ప్యూట్స్ రావద్దు అంటే సేల్ డీడ్ చేసుకునేటప్పుడే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అసలు సేల్ డీడ్ జరిగేటప్పుడే రిజిస్ట్రేషన్ టైంకి మొత్తం సేల్ కన్సిడరేషన్ అమౌంట్ తీసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే సేల్ కన్సిడరేషన్ అమౌంట్ మొత్తం కూడా తీసుకోకపోతే సబ్సీక్వెంట్గా లాక్కోవాలంటే లేదా తీసుకోవాలి అంటే మనీ రికవరీ సూట్ ఫైల్ చేసే ఉంటుంది. ఈ మనీ రికవరీ సూట్ ఇంకా చాలా ఇయర్స్ నడిచే ప్రమాదం ఉంది. సో సేల్ జరిగేటప్పుడే రిజిస్ట్రేషన్ అప్పుడే మొత్తం అమౌంట్ తీసుకోవాలి. అలాగే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్కి అమ్ముతున్నాం, బట్ స్టాంప్ డ్యూటీ తగ్గించుకోవడం కోసం ఓన్లీ 100 రూపీస్ మాత్రమే డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తారు. సో దట్ ఆ 100 రూపీస్ మీద మాత్రమే స్టాంప్ డ్యూటీ పడుతుంది. మిగిలిన 100 రూపీస్ని జాగ్రత్త పడటం కోసం వీళ్ళు ఒక సప్లిమెంటరీ అగ్రిమెంట్ రాసుకుంటూ ఉంటారు. అలాంటి సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ రాసుకున్నప్పటికీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే సెక్షన్ 23 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే వెన్ 2 parties ఎంటర్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ టు డిఫీట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా, అంటే ఈ సప్లిమెంటరీ అగ్రిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా రాసుకున్నారు. అలాంటి అగ్రిమెంట్ ఏమున్నా సరే అవి నల్ అండ్ వాయిడ్, చట్టరీత్యా మీకు ఏ విధమైన రిలీఫ్ ఉండదు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే సేల్ డీడ్ క్యాన్సిలేషన్కి సంబంధించి అంటే ఆస్తి క్రయ విక్రయాలు జరిగేటప్పుడు మాట్లాడుకున్న విధంగా అమౌంట్ ఇవ్వకపోతే సో అదే గ్రౌండ్ పైన సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయాలి అనేటువంటి అవకాశం లేదు. సో క్యాన్సిల్ చేయాలి అని అడిగేటువంటి అవకాశం కూడా లేదు. అట్లా చేసినా కూడా అది క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు చెప్తున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్ ద్వారా చెప్పింది అనేటువంటి విషయాన్ని ఆయన అయితే చెప్తున్నారు. ఇక ఏవైతే సేల్ డీడ్ ఉంటాయో, రిజిస్ట్రేషన్ అయినటువంటి సేల్ డీడ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మాత్రమే, సివిల్ కోర్టుకు వెళ్ళి మాత్రమే వాటిని క్యాన్సిల్ చేయించుకోవాలి. లేదు ఒకవేళ ఇరు పార్టీలకు అంగీకారం ఉంటే మాత్రం సంబంధిత రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గరికి వెళ్ళి క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.